అట్లా అవి ఆ రోజులోనే నేను ఈ పాటలు విన్నటువంటి వాడిని. వందనమో వందనమమ్మో నా సెల్లేల స్వర్ణమ్మం, బంధుకూల వందనమమ్మ, పక్క రైతుల వందనమమ్మ, సిన్ని పూనెల వందనమమ్మ, పక్క రైతుల వందనమే నల్గొండ సెల్లలే ఇలాంటి పాటలు క్యాసెట్ రూపంలో వేసుకొని వింటున్నటువంటి కాలం. ఈ పాటలన్నీ నైట్ పూట అక్కడ వినేవాడిని. పశువుల కాడికి పోయి బాయి కాడికి పోయి ఒక్కనే సింగిల్గా ప్రాక్టీస్ చేసుకునేవాడిని. మళ్ళీ వచ్చి సాయంత్రం పూట గ్రామాల్లో స్నేహితులు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ముందు పాడేవాడిని. బాగుందని చెప్పి చప్పట్లు కొడితే సంతోషంగా ఉండేవాడిని. బాగలేదంటే ఎలా పాడితే బాగుంటుందని చెప్పి నేర్చుకునేవాడిని. అట్లా నా తపనంతా పాట వైపు ప్రయాణించడమే జరిగింది జీవితం మొత్తం కూడా. ఏ రోజు ఇంకో వేరే వ్యాపారం చేద్దామా, వేరే బిజినెస్ చేద్దామా, ఇంకేమైనా వర్క్లోకి వెళ్ళిపోదామా, లేదా ఎవరికైనా జాబ్ కుదురుదామా, నా లైఫ్లో ఇలాంటి ఆలోచనే రాలే. బతికితే గాయకుడిగా బతకాలి, జీవిస్తే అలా ఉండాలి, పోయినా ఎవరు అంటే తను ప్రజా గాయకుడు అనే పేరే ఉండాలి తప్ప నా జీవితంలో ఇంకోటి రావద్దు అని కలలు కానీ వచ్చినటువంటి వాళ్ళు. కానీ ఈరోజు ఏ పురుషమన్నా వ్యాపారం చేసి డబ్బులు సంపాదించి కార్లు బిల్డింగ్లు కొనలే, కానీ కొన్ని కోట్ల మంది యొక్క మనసుని అయితే నువ్వు సంపాదించుకున్నావు. వ్యాపారం చేస్తే నీ కుటుంబం బతుకుతుంది, లేక 10 మంది బతుకుతారు. ఉద్యోగం చేస్తే 4 నీ కుటుంబం బతుకుతుంది. కానీ ఈరోజు నీ పాటతో పక్కన నాకే నువ్వు ఆడి పాడుతుంటే సెగ తగులుతుంది ఇట్లా. సో అప్పుడు మీరు పాడుతున్న టైంలో మీరు టేప్ రికార్డులో ఇని కానివ్వండి, లేకపోతే ఉద్యమాల పాటలు ఇని పాడుతున్నారంటే సరే, కొంతమంది పెద్దలు చెప్పిన కథలు కానీ అప్పుడే సినిమాలు, మన మావోయిస్టుల సినిమాలు చూస్తే ఆ పుస్తకం చూసినా, ఎర్రజెండా కనిపించినా పోలీసు ఎటువైపు నుంచి వచ్చి దొరకబట్టి అరెస్ట్ చేస్తుండే. సో ఎంత సీక్రెట్గా మెయింటైన్ చేసినావు అంటే నువ్వు ఆ ప్రభావితమైనవు కదా. అటువంటి బెదిరింపులు, అటువంటి నీకు హెచ్చరికలు ఉండేనా ఎప్పుడన్నా? 3 నెలలు 90 రోజులు నల్గొండ జిల్లా జైల్లో గడిపిన, 15 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగిన, సూర్యాపేట కోర్టు చుట్టూ 15 సంవత్సరాలు పట్టింది ఒక కేసు కొట్టేయడానికి. దాదాపు వరంగల్ సెంట్రల్ జైల్లో దాదాపు 15-20 రోజులు వేసిండ్రు. ఇవన్నీ 2004లో జరిగిన ఇన్సిడెంట్స్లు. ఓకే. చర్చలు ఫెయిల్యూర్ అయిన తర్వాత ఉద్యమం నిర్బంధ కాలం వచ్చి ఎక్కడ దొరుకుతున్న అక్కడ అరెస్ట్ చేస్తున్న కాలం, కాల్చి చంపేస్తున్న కాలం. నేను కూడా చనిపోయేవాడిని. గద్దరన్న నన్ను కాపాడాడు ఆ రోజుల్లో. గద్దరన్న కాడికి పోయి నేను భూదేవి నగర్ వెంకటాపురం ఆ ఏరియాకి పోయి గద్దరన్న ఇంటికి పోయి కలిసినప్పుడు నేను ఇంటికి పోగానే తను కూడా భయపడ్డాడు. ఎందుకు వచ్చావు ఏంటి అని సీరియస్గా మాట్లాడాడు. అంటే నిర్బంధం ఇలా ఉంది, నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు, అసలు ఏం జరుగుతుందనేది ఆయన కూడా కొంత ఆందోళన గురైన పరిస్థితి ఉండే. నేను విషయం అంతా ఎక్స్ప్లెయిన్ చేసినాక దగ్గర తీసి ఇక్కడే ఉండు, నువ్వు బయటకు పోతే చంపేస్తాను నేను అని చెప్పి నన్ను ఒక 2 నెలలు 3 నెలలు తన ఇంట్లో పెట్టుకొని. ఏం సంఘటన అంతగానం దారి తీసి ప్రమాదాన్ని తీసుకొచ్చి? ఇవే అప్పుడు చర్చలు ఫెయిల్యూర్ అయినాయి. అవును. అంటే మేము చర్చల కంటే ముందు దాంట్లో యాక్టివ్ అయి తిరిగినాం కదా. చర్చలు ఫెయిల్యూర్ అయిన తర్వాత ఎవరెవరు ఉండని చెప్పి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ అయిన తర్వాత నా మీద నిర్బంధం సీరియస్ స్టార్ట్ అయింది. అంటే లీగల్గా తనే తిరుగుతాడు, బయట ఇక్కడ ఉంటాడు కనుక ఈయనకు బయట అండర్ గ్రౌండ్ ఉన్న వాళ్ళతో సంబంధాలు ఉంటాయని చెప్పి ఆ రోజుల్లో ఆ టార్చర్ స్టార్ట్ అయింది. అంటే ఇటువంటి భావాజాలం ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఈ బయట ఈ దొరల రాజ్యంలో ఈ ప్రభుత్వం మనం చేయలేమని చెప్పి బంధువు కూడా లోపలికి పోతారు కదా. అసలు ఆలోచన రాలే నీకు ఎప్పుడు? నాకు అలాంటి ఆలోచనలు కూడా వచ్చినాయి. అది పంచుకున్న వాళ్ళక్కడ పంచుకున్నాను. కానీ ఒక సాంస్కృతిక ఉద్యమ కళాకారుడిగా నీ పాత్ర ప్రజల్లో ఉండాలి తప్ప లోపల కాదు అనేటువంటి మాటలు కూడా విని నేను బయటనే ఉన్నాను. ఓకే.
అలా జరిగింది. అటువంటి ఆలోచన టైంలో ఏమనిపించింది ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళకి కానీ దోస్తులకు కానీ ఇంకెవరికి? ఏమీ అనిపించలేదు. జీవితం సరే ఇప్పుడు మారుతున్న పరిస్థితుల దృష్ట్యా, ఆలోచన దృష్ట్యా ఇప్పుడు ప్రజల పాట పాడాలి, ప్రజల బాణి వినిపించాలి. సేమ్ టైం కాలం కలిసి వచ్చే అవకాశాలు వస్తే నాలాంటి ఎంతో మందిని చట్టసభల్లోకి తీసుకెళ్ళాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీకి వచ్చిన తర్వాత ఓటు అనే ఆయుధం ఏంటిది అని తెలుసుకున్న తర్వాత కానీ నాలో మార్పు వచ్చింది. అంతకుముందు నాకు ఎర్రస్తూపం కనపడితేనే ఆనందం. నా పేరు కూడా కామ్రేడ్ ఏపూరు సోమన్న అని ఉంటే ఎంత బాగుండు అనుకునేవాడిని కదా, ఆలోచనతో వచ్చినటువంటి వాడిని. అందువల్ల అప్పుడు కుటుంబం, ఫ్యామిలీ ఎవరు కనపడరు ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు. అందువల్ల నేను ఇలా ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో రాజకీయంగా కొనసాగుతున్నప్పటికి కూడా నాకు తిరుగుబాటు ధోరణి, విప్లవ ధోరణి అనేది నా ప్రాణం. అది నాకు బాల్యంలో నాకు అబ్బినటువంటి ఇది. అది నా దాంట్లో బాడీలోకి వెళ్ళి పోదు అది. అట్లని కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా ఇవాళ డెమోక్రసీని, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం ఇవాళ రాహుల్ గాంధీ నాయకత్వంలో జరుగుతూ ఉంది. సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు. ఇవాళ బహుజన మా బతుకెన్నడు మారు అని మేము పాటలు పాడాం. 42% ఇవాళ బీసీలకు రిజర్వేషన్ వచ్చింది. 30 ఏళ్ళుగా ఎయిరే దండోరా నా మాదిగన్నల దండోరా అని చెప్పి రోడ్ల మీద ఉద్యమాలు చేసినాం. ఇవాళ రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీల ఏబిసిడీల వర్గీకరణ అమలు చేసింది. ఇవన్నీ కొన్ని చారిత్రాత్మకమైన కార్యక్రమాలు వచ్చినప్పుడు నాలాంటి వాళ్ళం సపోర్ట్ చేయకుండా ఇది నిజాన్ని నిజంగా ప్రజల్లోకి తీసుకుపోకుండా ఉండలేం. కానీ సోమన్న, బేసిక్గా మీలాంటి వాళ్ళు కానీ లేకపోతే సామాజిక ఈ స్పృహ కలిగిన వాళ్ళు, కళాకారులు, కామ్రేడ్లు అని చెప్పేటువంటి ఈ పదం అంతా కూడా ఈ ఫ్యాసిస్టు ప్రభుత్వాలకి, ఈ ఒక కుటుంబ పాలనకి వ్యతిరేకమే కదా. నీకు ఎట్లా వచ్చింది మళ్ళీ రాజకీయం కాంగ్రెస్ పార్టీకి పోయింది? గతంలో చాలా పార్టీలో తిరిగినావు. గద్దరన్నే స్ఫూర్తి. అవునా? మా గద్దరన్నే స్ఫూర్తి. ఏం చెప్తుండే అన్న? క్లారిటీగా చెప్పాడు, ఈ దేశంలో బుల్లెట్ ద్వారా ఏం చేయలేం. నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను. నేను ప్రాక్టికల్ ఎలా చెప్తున్నాను, ఇగో కాన్సరామ్ చేసి చూపించాడు, బ్యాలెట్ అనే పదం చూపించాడు. నేను ప్రాక్టికల్ చేసి చూసి చెప్తున్నాను. నేను బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటక్కు ద్వారా ఇక్కడ రాజ్యం సాధించవచ్చు. మనం బుల్లెట్ పట్టుకోవడం ద్వారా రక్తపాతమై మన జాతులు, మన వర్గాలు పీడన లేకుండా చనిపోవడమే పరిష్కారం అయితే తప్ప సమస్య పరిష్కారం కాదు. ఆ దాఖలాలు కనపడట్లేవు ఎక్కడ కూడా. అందువల్ల మనం బ్యాలెట్ వైపు పోవాలనేటువంటి ఆలోచన నేను గద్దరన్న నుంచి నేర్చుకున్నది. నేను కాన్షీరామ్ జీవితం స్టడీ చేసి నేర్చుకున్నది. నేను బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితాన్ని స్టడీ చేసి నేర్చుకున్నాను. ముఖ్యంగా ప్రధానంగా అన్నిటికంటే కూడా ఇండియాలో ఏం చేయాలని చెప్పి కులం, వర్గం, 2 పోరాటాలు, జమిలి పోరాటాలు నడవాలని చెప్పిన మా రోజు వీరన్న ఐడియాలజీని చదువుకునేటువంటి వాళ్ళం కనుక ఆ క్రమేపీ వస్తున్న క్రమంలో 2004 వరకు ఒక ఆ ఐడియాలజీ ఉన్నటువంటి మేము ఆ 4 తర్వాత మాలో మార్పు వచ్చింది. సామాజిక విప్లవోద్యమాలు నడవడం, సమాజంలో కుల సంఘాలు నడవడం, అస్తిత్వ పోరాటాలు నడవడం, హక్కుల పోరాటాలు నడవడం, ఈ అన్నిటి కోసం మా గొంతును గలంగా విప్పడం మేము పనిగా పెట్టుకున్నాం. ఆ ప్రజా ఉద్యమాల్లో ఎప్పుడైతే వచ్చామో మా తండాల మా రాజ్యం, మా ఓట్లతో మా శాతం మాకు కావాలి, మా వాటా మాకు కావాలి, జనాభా ప్రాతిపదికన మా హక్కులు మాకు ఉండాలి, ఈ నినాదం తెర మీదకి రావడం ద్వారా మా లైన్ అంతా ఇటువైపు అయిపోయింది. ఎస్, ఖచ్చితంగా మనం ఇక్కడ ఉండాలి. మనం అడవుల్లో పోయి చనిపోవడం కాదు, గ్రామాల్లోనే ఉండాలి. గ్రామాల్లో జరిగే అన్యాయాలను ఎదిరించాలి, అక్రమాలను ఎదిరించాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటక్కును ఉపయోగించుకునే ఇవాళ రాజ్యంలోకి వెళ్ళాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్తో మేము ఇటు మళ్ళీ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.